ఇప్పుడు మనం 2025 సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దాం. ఆ సింహరాశిది జాతకం ప్రయత్న యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక. చూడు జానకిరామ్ సింహరాశి వారి జాతకం సింహరాశి వారి పేరు బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది చదువు విద్య ఉద్యోగంది వ్యాపారంది బలంది తరించిన కార్యంది అనుకున్న కోరిక చేసే పనిది భవిష్యత్తు యోగ బలంది నమ్మిన పనిది అడవపడ్డ పనిది. సింహరాశి వారి జాతకంలో సబ్కా మాలిక్ ఏక హై అన్నట్టు షిరిడి సాయిబాబా వచ్చి నుండి సింహరాశి వారి జాతకం చూడాలంటే దెబ్బలాట గుద్దులాట వెనక చూస్తే పిల్లి పీకులాట ఉందండి వారి జాతకంలో. సింహరాశి వారి జాతకంలో చాలా వరకు క్రిటికల్ పొజిషన్ ఉన్నదండి. ఈ రాశి వారికి ఇలా చెప్తున్నామని ఎవరు బాధపడొద్దండి, ఎవరి అదృష్టం వారికే ఉంటుంది. సింహరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం కంటక దోషం ఉన్నదండి వారి పేరు మీద. ముఖ్యంగా మాత్రం అష్టమ శని ఉన్నది వారి జాతక బలంలో. అష్టమ శని ఉన్నందువలన అష్టకష్ట చిక్కులు తప్పవండి. 1 సంసారంలో నష్టం రావటం, 2 సంతానంలో నష్టం రావటం, 3 ఆరోగ్యంలో నష్టం రావటం, 4 గృహం ఛిద్రం కావటం, 5 చేసే వృత్తి నష్టం రావటం, 6 డబ్బు నష్టం కావటం, 7 ప్రాణాపాయ కావటం, 8 పోలీస్ స్టేషన్ కిరికిరులు పంచాయతీలు చిక్కులు చికాకులు ఇసుంటి రావటం జరుగుతాయండి. అష్టకష్ట చిక్కులు ఉంటాయి వారి జాతకంలో. ఈ అష్టమ శని ప్రభావం పోవడానికి మాత్రం చాలా వరకు ఇబ్బంది అండి. ఎల్నాటి శని 1, అష్టమ శని 1, రెండవది అర్ధష్టమ శని 1 చాలా మంచివి కావండి. ఈ తొలగించుకోవాలంటే ఖచ్చితంగా మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేపించుకోవటం అది ఉపశమనం మాత్రమే అండి. ఆంజనేయ స్వామిని పూజ చేయటం, శివుణ్ణి పూజ చేయటం, లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయటం, కాలభైరవుని పూజ చేయటం, శ్రీకృష్ణుడిని పూజ చేయటం, శనీశ్వరుని ఆరాధన చేయటం, నవగ్రహాన్ని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. శని సింగణ పూరకాల పోయి పూజ చేయటం చాలా వరకు మంచిది. నవగ్రహాల్లో వీరికి 2 గ్రహాలు అనుకూలం ఉన్నాయి, 7 గ్రహాలు బాగలేవు. గురుగ్రహం కూడా అనుకూలంగా లేదు. అందువలన వీరికి చాలా వరకు అవమానాలు చిక్కులు చికాకులు వస్తాయి. పనికిరాని ముండా కొడుకులు కూడా వీరితో గొడవ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలతో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ధనం మాత్రం నిలవదు. కుడి చేతిలో వస్తుంది, ఎడమ చేతిలో పోతుంది. కుడి చేతిలో వచ్చే డబ్బు కనబడుతుంది కానీ ఎడమ చేతిలో పోయే డబ్బు కనబడదు. చూసేవారు అనుకుంటారు వీరికేం రోగం వచ్చింది, సంపాదిస్తున్నారు, తింటారు, తాగుతున్నారు, బాగానే ఉంటారు అనుకుంటారు. కానీ వీరి బాధ వీరికే ఉంటుంది. అందే పని అందకుండా, అయ్యే పని అవ్వకుండా, చేసే పని జరగకుండా అన్ని పెండింగ్లో పడ్డట్టే ఉంటాయి. అలాగే మాత్రం వీరి గురుబలం లేనందువలన ధనం టైంకే అందదు.